ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి నల్లారి నిర్మల వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మరో షాక్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంగళంకు సంబంధించిన ప్రజాదరణ పొందిన నాయకురాలు నల్లారి నిర్మల ఈరోజు దాదాపు 100 మంది మహిళా కార్యకర్తలతో ఉమ్మడి జిల్లా జనసేన ఇన్ఛార్జి హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జి పొన్న యుగంధర్ సమక్షంలో జనసేన తిరుపతి జిల్లా పార్టీ ఆఫీసులో 100 మందితో భారీగా పార్టీలో చేరారు. గతంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ముక్కుసూటిగా ప్రశ్నించి అవినీతి అక్రమాలకు మీడియా సాక్షిగా బట్టబయలు చేసిన నిర్మల ఇప్పుడు జనసేన పార్టీ అండతో నియోజకవర్గంలో అవినీతి అనే మాట లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు తపిసి మురళీరెడ్డి మరియు జన సైనికులు నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. మంగళం అంబేద్కర్ కాలనీ నుండి నిర్మలమ్మ గారు జనసేన పార్టీలో చేరడం, అలాగే నిర్మలంతో పాటు 50 మంది మహిళలు యువకులు కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని, జనసేనలో బలంగా పనిచేస్తామని మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఇలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేనలో చేరికలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత స్థాయి పరిపాలన మనం చూడబోతున్నాం. రాజకీయాలు పక్కదారి పట్టినప్పుడు రాజకీయాలను ఒక గాడిలో పెట్టి రాజకీయం బాగుంటేనే కానీ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ఒక గొప్ప ఆలోచనతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ గారు నిలకడగా నిబ్బరంగా ఆశయంతో సహనంతో అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు ఒక్కడుగా 2014లో ప్రయాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోట్లాది మంది ప్రజలు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన్ను అభిమానించే విధంగా ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ను ఆరాధిస్తున్న రోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని ఆశయంతో ఉన్నారు. అలాగే రాష్ట్ర పరిరక్షణ, దేశ పరిరక్షణ కూడా మనకు అంతే ముఖ్యమనే ఆలోచన కలిగిన వ్యక్తి. ఒక్కరితో మొదలైన ప్రయాణం ఈరోజు 21కి 21 సీట్లు గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా అత్యంత సన్నిహితుడు పవన్ కళ్యాణ్ గారిని దేశ ప్రజలే చెప్పే వరకు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఆయన వినయం, ఆయన విధేయత, ఆయన సహనం, ఆయన పట్టుదల, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఆయన ముందుకు నడిపిస్తున్నాయి. రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నత స్థాయిలో చూస్తామని ఆశిస్తూ, అలాగే నిర్మలమ్మ తను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల వెంట పనిచేస్తానని చేరడం చాలా సంతోషం. మధులత గారు, అలాగే మన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన పొన్న యుగంధర్ గారు కూడా ఈ యొక్క చేరికల సమయంలో ఉండడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా జనసేనను ముందుకు తీసుకెళ్తామని మాటిచ్చిన నిర్మలమ్మ గారికి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నాయకత్వం
జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన అందరూ మా మెల్ల వేసుకుని ఇప్పుడైతే అందరూ మనకు బంధువులే బాగా చేయాలి మహిళలు ముందుకు రావాలి రాబోయే రోజులు మీవే అందరూ అందరూ బాగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం హరిప్రసాద్ గారి నాయకత్వం హరిప్రసాద్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన